వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ ప్రేమని మరిపించి మంచి కమ్మనైన రుచికరంగా ఉండే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా. 6 నెలల పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఈ రెసిపీని చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా, చాలా కమ్మనైన రుచితో బాగుంటుంది. అమ్మ చేతి గోరుముద్దని ఎవరు మర్చిపోతారని చెప్పండి, అంత టేస్టీగా. ఫస్ట్ ముద్ద ఎంతో టేస్టీగా మనం పెడతాం కదా మన అమ్మలు. ఇప్పుడు ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్పు బియ్యం, అలాగే 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకుందాము. చాలామంది చిన్నపిల్లలకి పెసరపప్పు పెట్టడానికి కడుపు ఉబ్బుతుంది అనుకుంటారు. ఏం పర్వాలేదండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు తినడానికి. మనం డైలీ ఒకే పప్పు వాడకుండా ఒకరోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు వాడుతూ ఉంటే పిల్లలకి ఏమి కడుపు ఉబ్బరంగా ఉండదు. దీంట్లోని ఫ్లేవర్స్ చేస్తూ ఉంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం. బయట మనం సర్లాక్ వీటిని కొనిపెట్టి వాటికి పిల్లలకి హెల్దీ ఫుడ్ని ఇవ్వలేకపోతున్నాం. ఇలా చేసి పెట్టిన న్యాచురల్గా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసిన వాళ్ళం అవుతాము. పిల్లలకి ఫస్ట్ నుంచి మనం వెజిటేబుల్స్ అన్ని పెట్టిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో పిల్లలు చాలామంది వెజిటేబుల్స్ అన్ని ఏరి పక్కన పెట్టేస్తున్నారు. నేను ఇక్కడ ఒక క్యారెట్, ఒక చిన్న బంగాళదుంప, ఒక చిన్న టమాటో యాడ్ చేశాను. 1 కప్పు రైస్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా రసం ఉంది అంటే కనుక ఒక 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని సరిపోతుంది. నేను ఇక్కడ ఏమి రసం లేదు కాబట్టి టమాటోలు యాడ్ చేసుకున్నాను. వద్దంటే మీరు టమాటో కూడా అవాయిడ్ చేసేయచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళకి ఈ ఫుడ్ పెట్టాలంటే మిగతా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉందంటే కనుక వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే దీంట్లో మీరు ఆకుకూరలు కూడా కొంచెం 1-2 ఆకుకూరలు కూడా వేసుకొని పిల్లలకు అలవాటు చేయొచ్చు. మనం ఫస్ట్ నుంచే మెత్తగా ఉన్న అన్నాన్ని అలవాటు చేయకుండా కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ మిక్సీ పట్టేసి పెడుతున్నారు ఇప్పుడు చాలామంది అన్నాలు. అలా మిక్సీ పట్టడం వల్ల మెత్తడి గుజ్జుకి అలవాటు పడిపోయి ఇంకా రైస్ పెట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఊసేస్తూ ఉన్నారు. చాలామంది తల్లులం కష్టపడుతున్నాం, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాలా, ఎలా పెట్టాలని ఎన్నో ఆలోచిస్తున్నాం కదా. అలా కాకుండా ఇలా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కూడా, పిల్లలకి చాలా ఈజీగా కూడా తినేస్తారు పిల్లలు. ఇలా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్నపిల్లలకైతే కొంచెం వామ్ వేసి కుక్ చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళకి జ్వరం వచ్చిన వాళ్ళకి పెట్టాలనుకుంటే కనుక ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా తినబుద్ధి అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను ఎటువంటి మిక్సీలో కానీ ఏది కానీ రుబ్బకుండానే ఎంత లూజ్గా మంచిగా ఉంది కదా. ఒక్కసారి ఇప్పుడు నేను బంగాళదుంపలు ఉన్నాయి కదా, జస్ట్ ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. టమాటో పైన లేయర్ తప్పించి మిగతా ఎక్కడ కూడా నాకు మరీ గట్టిగా కూడా ఏం లేదండి. ఇలా లిక్విడ్గా ఉంటే మనకి తినడానికి గొంతులోకి జారుతుందనమాట. పిల్లలకి మనం గంటలు మొబైల్స్, టీవీలో ఆన్ చేసి తినిపించాల్సిన పని లేదు. మనం ముద్ద పెట్టకుండా లటక్ జారిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ ముద్ద అంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ పిల్లలు తిని ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా తింటున్నారని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టండి, మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళకి లేదా గొంతు కొంచెం అన్నం దిగని వాళ్ళకి ఈ రెసిపీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలాంటి వాళ్ళు కొంచెం టేస్టీగా ఉండాలంటే ఇలాగా 1 స్పూన్ నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత 1 పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ వేగిన తర్వాత ఈ తాలింపు దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ పెట్టట్లేదండి. పెద్దవాళ్ళకి కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ ఆయిల్ ఫుడ్ని తక్కువ ప్రిఫర్ చేయమంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పిల్లలు కూడా మంచి మన వెజిటేబుల్స్ వేసింది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి అలాగే మీ మమ్మీ ఫస్ట్ ముద్దని మీకు గుర్తొచ్చుంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.